నమస్కారం, వెల్కమ్ టు SLT న్యూస్. నా పేరు మహాలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. గోదావరి జిల్లాలో పెరుగుతున్న గృహహింస నివారణకు ప్రత్యేక చర్యలు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి ఉద్ఘాటన. కాకినాడ ప్రజల 60 ఏళ్ల నాటి కళ నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్న సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు స్పష్టీకరణ. తిరుమల తిరుపతి దేవస్థానంచే ఈ నెల 22న కాకినాడలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం. టీటీడీ పాలక మండలి సభ్యులు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి వెల్లడి. తాను చేసిన అభివృద్ధి తెలుగుదేశం విజయానికి దోహదం చేస్తుంది. రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ధీమా. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్. చిన్నారులకు మన సంప్రదాయాలు నేర్పడంలో విద్యా సంస్థలు పాత్ర వహించాలి. రామచంద్రపురం DSP మురళీకృష్ణ సూచన. గోదావరి జిల్లాలో పెరుగుతున్న గృహహింసను తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. ఆదివారం కాకినాడలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాజకుమారి మాట్లాడుతూ గృహహింస నివారణకు కలెక్టర్ SC ఇతర అధికారులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా రొయ్యలు బొమ్మల కంపెనీల్లో బాల కార్మికులు అధిక సంఖ్యలో పనిచేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గృహహింస కేసులు 3010 అని చెప్పని మాకు నోట్ ఇచ్చారండి. మరి ఒక రాజకీయ చైతన్యం కలిగినటువంటి జిల్లా ఇది. అన్నిటికన్నా మించి స్వాతంత్ర సమరయోధులు పుట్టినటువంటి ప్రాంతం ఇది. అన్నిటికన్నా కూడా ఇక్కడ చాలా సౌమ్యంగా ఉంటారు అందరూ కూడా, ఎందుకంటే గోదావరి జలాలు కదా, చాలా బాగా సౌమ్యంగా ఉంటారని. మా ప్రాంతంలో లాగా ఆవేశాలు కార్పణ్యాలు ఇట్లాంటివి ఉండవు. ఇక్కడ ఫ్యాక్షనిజం ఉండదు. కానీ గృహహింస అంటే ముఖ్యంగా మహిళలకు సంబంధించిందే. నేను మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఇక్కడ గృహహింస కొంచెం ఎక్కువ ఉన్నందుకు బాధపడుతున్నాను. అవి కూడా కొన్ని పరిష్కారం చేస్తామని చెప్పారు. 400 చిల్లరతో కొన్ని వేల ఉంటున్నాయి అన్నారు. ఇది ముఖ్యంగా అత్త, ఆడబిడ్డలు, భర్త, కుటుంబ సభ్యుల నుంచి వస్తుందని చెప్తున్నారు. ఏదేమైనా గృహహింస ముఖ్యంగా ఈ జిల్లాలో ఉండకూడదు. ఇంత నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అధ్యయనం చేస్తాను, నిశ్చితంగా పరిశీలన చేస్తాను. కలెక్టర్ గారు కూడా ఇందాక కలెక్టర్ గారు సతీమణి గారు కూడా వచ్చి వెళ్ళారు ఇక్కడికి. తర్వాత కలెక్టర్ గారు ఒక మంచి పేరు ఉండింది ఆయనకి. వారి సతీమణి కూడా ఈ యూనిసెఫ్ కార్యక్రమాలు, అంగన్వాడీ ఇవన్నీ కూడా పట్టించుకుంటున్నారు. ఆమెను కూడా అభినందిస్తాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వారందరినీ పిలిచి SP, కలెక్టర్ గారు, DIG గారు, జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి ఈ RDOలు, అలాగే PD వీడంతా కూడా CDPలు, అంగన్వాడీ వర్కర్స్ అందరినీ కూడా పిలిచి నెక్స్ట్ టైం ఒక కాన్ఫరెన్స్ పెడతానండి. ఒక కాన్ఫరెన్సే కాదు, ఇక్కడ కాన్ఫరెన్సే కాకుండా కౌన్సిలింగ్ లాగా, తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా కూడా తీసుకుంటాను. తర్వాత ఇక్కడ బొమ్మల పరిశ్రమ ఒకటి, తర్వాత రొయ్యల పరిశ్రమ ఒకటి. ఇక్కడ ఇదంతా కూడా చిన్నపిల్లలు అక్కడ పని కార్మికులుగా, బాల కార్మికులుగా ఉన్నారని తెలిసింది. అది కూడా నేను చూస్తాను. తర్వాత వాళ్ళ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది రొయ్యల పరిశ్రమ ద్వారా అని కూడా విన్నాను. పక్క జిల్లాలోనే ఈ మధ్య ఘోరం జరిగిపోయింది. కాబట్టి ఇక్కడ కూడా అలాంటిది ఒకటి ఉందని విన్నాను. అది కూడా నేను చూస్తాను, వీలైతే వాళ్ళు చూస్తాను. ఆదివారం కాబట్టి ఎవరు ఉండరు అంటున్నారు. నగరంలోని కాలువలపై ఉన్న ఆక్రమణలు తొలగించి రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం ఎమ్మెల్యే అధికారులతో కలిసి జగన్నాథపురంలోని జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. ఈ ప్రాంతంలో కొంతమంది డ్రైనేజీలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగించారు. ఇంకా మిగిలిన వాటిని కూడా తొలగించి రోడ్లను వెడల్పు చేయనున్నారు. అక్కడ జరిగే పనులను చూసి ఎమ్మెల్యే వనమాడి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ నగరపాలక కళ నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ రోజున మనం జయరామారావుపేట జంక్షన్లో పర్యటించడం జరిగింది. జయరామారావుపేట జంక్షన్లో ఈ రోజున బ్రహ్మాండంగా రోడ్ వైండింగ్ చేసి రోడ్ వేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తాం. ఇప్పటికే రోడ్ వేసుకున్నాం. పక్కన ఈ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ చేసి ఒక మంచి వాతావరణం తీసుకురావాలని ప్రజలకి డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్డు, లైటింగు అన్నీ కూడా కల్పించాలనే ఆలోచనతో ప్రణాళిక సిద్ధం చేసాం. అయితే కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఇక్కడ ఈరోజు చూస్తే అన్నీ కూడా కొంచెం ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. ఆ ఎంక్రోచ్మెంట్స్లో కొంతమంది ఆ జీవితాలు ఆధారపడి బతుకుతున్నారు. దాని మీద కొంతమంది ఇల్లు కట్టుకున్నారు, కొంతమంది ఏమో షాపులు పెట్టుకున్నారు, దాని మీదే జీవితాలు గడుపుతున్నారు. అవన్నీ కూడా సమన్వయం చేసి వాళ్ళకి ఇబ్బంది లేని పరిస్థితిలో ఏ విధంగా చేయాలనే ఆలోచనతో అందరితో కూర్చుని ఈరోజు
ఏ విధంగా వైండింగ్ చేయాలో కొంచెం మార్కింగ్ కూడా ఇచ్చాం ఈ రోజున. ఇవన్నీ కూడా స్వయంగా ఎందుకు చూడవలసి వస్తుందంటే ఇటు ప్రజలకు ఇబ్బంది లేకుండా, అక్కడ నివసించే వాళ్ళకి ఇబ్బంది లేకుండా సమన్వయం చేసుకుని ముందుకెళ్ళడానికి ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇదే కాదు, కాకినాడలో అన్ని ప్రాంతాలు కూడా ఇదే విధంగా పరిశీలిస్తున్నాను, స్వయంగా వెళ్తున్నాను, ప్రజలను సమన్వయం చేస్తున్నాను, అభివృద్ధి చేసుకుని ముందుకు వస్తున్నాను. ఈవేళ చెప్పాలంటే 60 సంవత్సరాల కోరికలు ప్రజలకి. ఈ కాకినాడ నగర ప్రజలు 60 సంవత్సరాలుగా మన పూర్వీకులందరూ కూడా ఈ పట్టణాన్ని ఏ విధంగా ఉండాలని కలలు కన్నారు. కానీ ఎవరు దాన్ని నెరవేర్చలేకపోయారు. ఈ రోజున ప్రజల పక్షా నుండి 60 సంవత్సరాల కోరికలు అన్నీ కూడా నెరవేరుస్తున్నాను. దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరూ కూడా. అయితే ఈ రోజుకి ఆ రోజుకి తేడా చూసుకున్నట్టయితే మన పూర్వీకులు ఎట్లాగానే అడ్జస్ట్ అయిపోయారు. ఈరోజు పిల్లల జనరేషన్ మారింది, పిల్లల్లో చాలా మార్పు వచ్చింది. ఈరోజు బ్రహ్మాండ చదువులు చదువుకున్నారు, చదువులకు అనుగుణంగానే వాతావరణం కూడా కోరుకుంటారు. మంచి వాతావరణం తీసుకొచ్చి, మంచి రోడ్లు తీసుకొచ్చి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచడం కోసం ఈ కొండబాబు ప్రయత్నం చేస్తున్నాడు. దానికి ప్రజలందరూ సహకరించాలి. భవిష్యత్తులో ఈ నగరాన్ని దేశంలోనే ఒక ఆదర్శ నగరంగా తయారు చేయబోతున్నాను కూడా ఈ సందర్భంగా తెలియదు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన కాకినాడలో భారీ ఎత్తున వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు టీటీడీ పాలక మండలి సభ్యులు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా పిల్లి సత్యనారాయణ ఎస్ఎల్టీ న్యూస్తో మాట్లాడుతూ కార్యక్రమం వివరాలు తెలిపారు. ఈ కళ్యాణాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం ప్రాంతంలో, అంటే కాకినాడ కార్పొరేషన్ పరిధిలో 3వ డివిజన్లో డీమార్ట్ పక్కన తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులచే తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మహోత్సవం జరిపించబడుతూ ఉంది. ఇది గతంలో ఫిబ్రవరి 24వ తేదీన పెట్టడం, అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ ఉన్న వల్ల దాన్ని పోస్ట్పోన్ చేసుకుని తిరిగి రేపు ఏప్రిల్ 22వ తేదీ శనివారం సాయంకాలం 6 గంటలకి డీమార్ట్ పక్కన కళ్యాణం జరపబడతా ఉంది. నిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేద పండితులచే కళ్యాణ మహోత్సవం జరపబడుతున్న ఉత్సవ విగ్రహాలకి అక్కడున్న వేద పండితుల సమక్షంలో కళ్యాణం జరిపించబడుతుంది. తిరుపతి ప్రసాదం, తిరుపతి చిన్నలడ్డు ఉచితంగా భక్తులకందరికీ పంపిణీ చేసే కార్యక్రమం పెడతాం జరిగింది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం కన్నులారా తిలకించడానికి కుటుంబ సమేతంగా తరలి రావాలని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తా ఉన్నాం. రామచంద్రపురం పట్టణంలో తాను గత 3 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధే తెలుగుదేశం పార్టీ విజయానికి దోహదపడుతుందని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. పురపాలక సంఘంలో జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో దేశం అభ్యర్థుల విజయంపై ఆ పార్టీ సీనియర్ నాయకులను 25వ వార్డులో కలుసుకున్న ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. మున్సిపాలిటీలో 3 వార్డులకి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మరి 17, 21, 25 3 వార్డులకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 3 వార్డులని కూడా ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారనేటువంటి నమ్మకం అయితే ఉంది మాకు. ఎందుకంటే మేము ఈ మున్సిపాలిటీలో చేసినటువంటి అభివృద్ధే ప్రజలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీ వల్ల మాకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, ఎమ్మెల్యే తోట త్రిమూర్తి వల్ల మాకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, ఆయన మీద మాకు నమ్మకం ఉంది, తప్పనిసరిగా తెలుగుదేశాన్ని గెలిపిస్తామని చెప్పేసి వాలంటరీగా వచ్చి మరి ఓటేసేటువంటి పరిస్థితి చూసాం. మరి నిన్నటి వరకు మరి చనిపోయినటువంటి స్థానాల్లో ఇనామినెస్గా ఇచ్చేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్కి మరి ఇక్కడ మీ నాయకులు పోటీ పెట్టించి మా సత్తా సాటుతాం అనేటువంటిది చెప్పారు. మరి అటువంటి సందర్భంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు రేపు ఫలితాలు వచ్చిన తర్వాత మరి అభివృద్ధి కోటేస్తున్నారా, అవినీతికి ఓటేస్తారా అనేటువంటిది, లేకపోతే అభివృద్ధి కోటేస్తున్నారా, సమర్థత కోటేస్తున్నారా, అసమర్థుడికి ఓటేస్తారా అనేటువంటిది రేపు జరిగే ఎన్నికల్లో 11వ తారీఖుని ఫలితాలు వచ్చినప్పుడు తెలుస్తుంది. మాకైతే పూర్తి ప్రజల మీద మాకు నమ్మకం, విశ్వాసం ఉంది. ఈ ప్రభుత్వం మీద, నా మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకమే మా విజయానికి కారణం అనేటువంటిది నా అభిప్రాయం. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరింత సమగ్రవంతంగా ప్రజలకు చేరేలా పర్యవేక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్ కుమార్ ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ తమ క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టర్లు వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశమై జిల్లాలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న పల్లెబాట కార్యక్రమం పునర్వ్యవస్థీకరణ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలు గ్రామ స్థాయి నుండి పటిష్టంగా అమలు జరిగి వాటి ప్రయోజనాలు లక్షిత ప్రజలకు పూర్తిగా చేరేలా పర్యవేక్షించేందుకు జిల్లాలో సెప్టెంబర్ 2015 నుండి పల్లెబాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. విజయవంతంగా అమలవుతున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుందని, అయితే కాలానుగుణంగా మారుతున్న ప్రాధాన్యతలు, అవసరాలు, దీర్ఘకాలంగా అమలు జరిగే కార్యక్రమాల్లో సహజంగా చొరబడే స్తబ్దతలను దృష్టిలో ఉంచుకొని పల్లెబాట కార్యక్రమాన్ని నవీకరిస్తున్నామన్నారు. ప్రస్తుతం విలేజ్ అడాప్షన్ అధికారులుగా నియమించిన మండల స్థాయి అధికారులు ప్రతి శుక్రవారం తమకు కేటాయించిన గ్రామాల్లో పర్యటించి అంగన్వాడీ కేంద్రాలు, సబ్ సెంటర్లు, సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలు, పారిశుద్ధ్యం తదితర కార్యక్రమాలను పరిశీలించి ఆయా శాఖల సమన్వయంతో లోటుపాట్ల సవరణకు చర్యలు గైకొంటున్నారన్నారు. ఇకపై అధికారులు విడివిడిగా ఏకకాలంలో అన్ని గ్రామాల్లో పర్యటించే బదులు అన్ని శాఖల అధికారులు పల్లెబాట ప్రత్యేక టీముగా ఏర్పాటయ్యి ప్రతి శుక్రవారం మండలంలో ఎంపిక చేసిన 1 లేదా 2 గ్రామాల్లోని ప్రభుత్వ వ్యవస్థల పనితీరును సెలెక్టివ్ ఇంటెన్సివ్ మోడ్ విధానంలో ఆమూలాగ్రం పరిశీలిస్తారన్నారు. అన్ని శాఖల అధికారులు ఒక చోట ఏకత్రమయ్యే ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని ప్రజా సమస్యల పరిష్కారంలో పాలు పంచుకునేందుకు అనువుగా ఉంటుందన్నారు. ఈ టీముల అధికారులకు అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై పూర్తి అవగాహన కల్పించి పరిశీలన జరపవలసిన అంశాల చెక్ లిస్ట్ అందజేయడం జరుగుతుందన్నారు. నూతన పల్లెబాట ప్రక్రియను బుధవారం నాటికి పూర్తి స్థాయిలో క్రోడీకరించి వచ్చే శుక్రవారం నుండి అమల్లోకి తేనున్నామని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ 2 జె రాధాకృష్ణమూర్తి, జడ్పీ సిఇఓ కె పద్మ, సిపిఓ మోహన్ రావు, డిఆర్డీఏ డ్వామా పీడీలు, వివిధ శాఖల జిల్లాధికారులు పాల్గొన్నారు. చిన్నారులకు మన సంస్కృతి సాంప్రదాయాలను నేర్పించేందుకు పాఠశాలల యాజమాన్యాలు కృషి చేయాలని రామచంద్రపురం డీఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ పేర్కొన్నారు. ఆలమూరు మండలం చెముళ్లంక శ్రీ సత్య విద్యానికేతన్ 16వ వార్షికోత్సవ వేడుకలు కనుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారుల తల్లిదండ్రులకు పెంపకంపై సూచనలు ఇచ్చారు. అనంతరం ప్రముఖ ప్రపంచ ఇంద్రజాలికులు శ్యామ్ జోదగర్ చేసిన విన్యాసాలు పలువురిని ఆకర్షించాయి. చిన్నారుల నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ జి విజయ్ కుమార్, ప్రిన్సిపల్ లక్ష్మి, ఎస్ఐ పి దొరరాజు, యువసేన డైరెక్టర్ జి శ్రీనివాస్, కె నాగభూషణం, పడాల రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో ఉన్న నూకాంబిక అమ్మవారిని ఎస్ఎల్టీ గ్రూప్ సంస్థల అధినేత దోడల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం దర్శించుకున్న శ్రీనివాసరావు దంపతులకు ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా శాలువా కప్పి స్వాగతం పలికారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా రాజమహేంద్రవరం గౌతమి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మేయర్ పంతం రజనీశేషాయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పానకం, మజ్జిగను శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మేయర్ రజనీకి అందించారు. అనంతరం ఉమర్ అలీషా మాట్లాడుతూ ప్రతి ఊరిలో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేసి బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మేయర్ రజనీశేషాయ్ మాట్లాడుతూ ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ సేవలు అభినందనీయమన్నారు. మృతి చెందిన వ్యక్తికి కనీసం సెలైన్ తొలగించకుండా కబుర్లతో కాలక్షేపం చేస్తున్న వైద్యులు, సిబ్బంది చింతలూరులో దర్శనమిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే విఆర్పురం మండలం కుంజవారిగూడెం గ్రామానికి చెందిన పర్షిక దారయ్య గత 30 రోజుల నుండి కాళ్లవాపు వ్యాధితో బాధపడుతూ చింతూరు ఏరియా ఆసుపత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో దారయ్య మృతి చెందాడు. అయితే దారయ్య మృతి చెందినా అది గమనించకుండా వైద్య సిబ్బంది గంట గడిచినా కనీసం చేతుకున్న సెలైన్ కూడా తొలగించలేదు. అయితే విషయం తెలుసుకున్న విలేకరులు అక్కడికి చేరుకోగా వారిని చూసి అప్పుడు సెలైన్ తొలగించారు. దీనిపై డాక్టర్ను ప్రశ్నించగా సిబ్బంది అదే పనిలో ఉన్నారంటూ తప్పించుకోవడం గమనార్హం. ఇప్పుడు అది వచ్చేటువంటి అయితే కృష్ణాపర్ గారు డ్యూటీ డాక్టర్ కానీ ఆయన లేరు. డ్యూటీ డాక్టర్ ఎవరు ఆయన కదా, ఆయన ఉన్నారు లేదా?
మట్టల ఆదివారాన్ని పురస్కరించుకొని క్రైస్తవ భక్తులు ఆదివారం ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. మట్టల ఆదివారం పురస్కరించుకొని క్రైస్తవులు ప్రపంచ శాంతి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాలను అర్పించుటకై జయోత్సవంతో ఖర్జూరపు మట్టాలతో ర్యాలీగా బయలుదేరి యెరూషలేము దేవాలయంకి వెళ్లి అవినీతిని ఖండించి శుద్ధి చేశారు. దానికి చిహ్నంగా క్రైస్తవులు ఈ రోజు ఈత మట్టలతో దేవాలయాలకు ఊరేగింపుగా వెళ్లారు. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ఆదేశాల మేరకు రంపచోడవరంలో పోలీస్ శాఖ మెగా వైద్య శిబిరం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డి రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ వైద్య సేవలు ఇక్కడ మాత్రమే పరిమితం కాకుండా మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా విస్తృత స్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య సేవలు అందించే దిశగా పోలీస్ శాఖ ఉందని ఆయన తెలిపారు. ఈ వైద్య శిబిరానికి ఏజెన్సీ నలుమూల నుండి గిరిజనులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ శిబిరంలో రామకృష్ణ మిషన్ వైద్యులు రోగులకు వైద్య సేవలు అందించి మందులు సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో సీఏలు గీతారామకృష్ణ, ముక్తేశ్వరరావు, సర్పంచ్ వై నిరంజన్ దేవి, రామకృష్ణ మిషన్ వైద్యులు కె రామారావు, పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. క్యాంపు ట్రైబల్ ఏరియాలో నిర్వహిస్తున్నారు. నేను ఒక 5 years నుంచి నాకు రామకృష్ణ మిషన్తో దగ్గర సంబంధం ఏర్పడి నేను సర్వీస్ చేస్తున్నాను. నేను చిల్డ్రన్స్ స్పెషలిస్ట్గా ఈ ఏరియాలో వచ్చిన సండే వచ్చిన క్యాంపులో వచ్చిన పేషెంట్స్ అందరికీ మేము సర్వీస్ చేయటం, వాళ్ళకి మెడిసిన్ ఇవ్వటం, తర్వాత వాళ్ళు అయిపోయిన దాకా మేము పంపించడం జరుగుతుంది. విలేకరుల మిత్రులకి, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి మేము ప్రత్యేకంగా రామకృష్ణ మిషన్ తరఫున మేము మా స్టాఫ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ క్యాంపుకి మొత్తం రంపచోడవరం సబ్ డివిజన్లో ఉన్నటువంటి న్యూకట్ కార్నర్ విలేజెస్లో ఎవరైనా నిజంగా నీడీ పీపుల్ ఉంటే మా ఎస్ఐస్ ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తించి వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేసి ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ వాళ్ళకి ఏమన్నా సంబంధించిన ఏదైనా ఐడెంటిఫై అయితే వాళ్ళకి తిరిగి మళ్ళీ వాళ్ళ గ్రామానికి చేర్చి వాళ్ళకి మెడిసిన్స్ అవన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేసి ఇంకా ఎక్కడైనా ఇంటీరియర్లో పెట్టండి సార్ మీరు ప్రోగ్రామ్, ఇంకా ఇంటీరియర్ కూడా మేము వస్తామన్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలా వరకు ఇంటీరియర్ నుంచే తీసుకొచ్చారండి. ఎవరి న్యూకట్ కార్నర్ నుంచి ఆల్ పోలీస్ స్టేషన్స్లో ఎస్ఐస్, సిఐస్ కష్టపడి చాలా రోజుల నుంచి వాళ్ళని గుర్తించి తీసుకొని వచ్చారు. జనమైత్రిలు ఈ సమావేశాలు మేము ఏర్పాటు చేస్తున్నాం ప్రజలతో సత్సంబంధాల కోసం. అనపర్తి మండలం లక్ష్మీ నరసాపురంలో కర్రి గంగరాజు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ చలివేంద్రం ఏర్పాటు చేసిన గంగరాజును అభినందించారు. ఈ కార్యక్రమంలో సబ్బెళ్ల కృష్ణారెడ్డి, ఒంటిమి సూర్యప్రకాష్, తాడి సూరారెడ్డి, నేల వీర్రాజు, రమణ, జీవానందం తదితరులు పాల్గొన్నారు. ముందుకు వచ్చినందుకు వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందిస్తున్నాను. ఎంచేతనంటే టీవీలో చూస్తున్నాం, ఈవేళ రేపు ఎల్లుండి కూడా వడగాల్పు ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉంటుందని మనం చూస్తున్నాం. అయినా కూడా గవర్నమెంట్ నుంచి ఏ రకమైన ఏర్పాట్లు చేయలేదు. అయినా కూడా తన సామాన్య కార్యకర్త అయిన సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడైనా కూడా ముందుకొచ్చి ఈ రోజున మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన గంగరాజుని అభినందించారు. అప్పుడే పుట్టిన ఆడ శిశువును పిఠాపురం కుంతి మాధవస్వామి గుడి వీధిలోని కాలువలో గుర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లిపోయారు. మానవత్వం లేని మనుషులు ఈ పని చేసి ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ శిశువును చూడటానికి స్థానికులు వందలాదిగా తరలివచ్చి కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ సంఘటనను స్థానిక యూత్ సభ్యులు ఎండి అహ్మద్, రామకృష్ణులు పిఠాపురం పోలీసులకు సమాచారం అందజేశారు. మాది వస్తాది వీధి. ఇక్కడ మాధవస్వామి గుడి దగ్గరలో ఒక కాలువలోని చిన్న శిశువుని పాడేశారు. చాలా దారుణమైన పరిస్థితి అండి. ఇన్ని అప్డేట్ అయిన ఈ 2017లో ఉండి కూడా ఇంకా శిశు మరణాలు అంటే చాలా దారుణం. ఇలాంటి సంఘటన చూసి చాలా ఏడుపు వచ్చేస్తుంది అందరికీ. చిన్నపిల్లలతో సహా పెద్దలతో సహా చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి కనీసి ఇబ్బంది అయితే ఎవరికొరికి ఇచ్చేస్తే, ఏదే అనాథాశ్రయానికి ఇచ్చేస్తే వాళ్ళు పెంచుకుంటారు. కానీ ఇలా కాలువలో పాడేయడం అనేది చాలా దారుణం. ఇది చాలా హృదయ బాధ అయిన సంఘటన. దీన్ని చాలా చాలా బాధపడుతున్నాం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా మీడియా వాళ్ళు గట్ట కొన్ని అవేర్నెస్ తేవాల్సిందిగా కోరుతున్నాను మీడియా ద్వారా. చాలా దారుణమైన సంఘటన అండి. ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఎవరికి ఏ పాపకి కానీ బాబుకి కానీ రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఇలాగ మాధవస్వామి గుడి సమీప ప్రాంతంలో కాలువలో శిశువు మీద పడిందంటే చూడడానికి వచ్చాను సార్. ఆ పాపను చూస్తే కడుపులో తయారైన పాపని నెలలు నిండుకుండానే తీసేసి కాళ్ళలో పడేసినంత ఇదిగా కనబడుతుంది. ఇది చాలా మనసును కలచివేసిన సంఘటన. ఇంత దారుణమైన పనులు ఇలాంటి ఆధునిక యుగంలో ఎందుకు చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంది. దయచేసి ఏదేమైనా సరే కారణాలు ఏమైనా ఇంత దారుణమైనటువంటి నేరాలు చేయడం వాళ్ళకి మనసుకి సమంజసం కాదని కూడా నాకు అనిపిస్తుంది. కాబట్టి ఈ సంఘటన కారణమైన వారి మీద ఒకసారి చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం సార్.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం కోఆర్డినేటర్ పెండెం దొరబాబు ఆరోపించారు. పిఠాపురం మండలం మాధవపురం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి దొరబాబు మోహన్ రావులు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేవీసీహెచ్ మోహన్ రావు, గంటేపల్లి బాబీ, బొజ్జ పెదకాపు, నడిగట్ల చింతలరావు, కర్రి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మాకు హౌసింగ్ లోన్ రావటం లేదనేది ముఖ్యంగా చెప్తూ ఉన్నారు. అలాగే ఊరు పెరిగింది కానీ ఎక్కడ ఒక్క రోడ్డు కూడా వీరికి నిర్మాణం చేపట్టినటువంటి ప్రక్రియ ఇది కూడా వారు ఆ రోజున వైఎస్ఆర్ పార్టీకి ఓట్లేశారనే కారణంగా ఈ రోజున ఈ రోడ్లన్నీ కూడా ఎక్కడా కూడా వేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రక్రియ చేస్తున్న విధానానికి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్న సందర్భం గుర్తు చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు, మంచి విధానం కాదు. ఏదైతే ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి నెగ్గించారో ఆ ప్రజల యొక్క అవసరాలను తీర్చే విధంగా నాయకులు ఉండాలి తప్పించి వారి యొక్క పార్టీకే అనుకూలంగా చేసుకునే విధానం కూడా వేరే పార్టీకి వేసారనే దృక్పథాన్ని ఏదన్నా సరే కాన్స్టిట్యూషనల్ రైట్స్ని హరించి వేస్తూ ఈ రోజున చంద్రబాబు నాయుడు శాసనసభ్యులకి ఏ ఒక్క నిధులు కూడా ఇవ్వకపోయినా ఓన్లీ పంచాయతీ సర్పంచులు అలాగే ఎంపీటీసీలకు వచ్చే గ్రాంట్లని వీళ్ళని జిల్లా పరిషత్ నుంచి వచ్చే గ్రాంట్లనే మున్సిపాలిటీలో ఉన్నదంటే మున్సిపాలిటీకి వచ్చే గ్రాంట్లని వాళ్ళ యొక్క రైట్స్ని ఎక్కువగా ఇవాళ రోడ్లు కానీ డ్రైన్లు కానీ గ్రామాన్ని ఇబ్బందులు చేసే పరిస్థితి వచ్చింది. ఇది పచ్చ చొక్కాల వాళ్ళకే పెన్షన్లు ఇవ్వడం, పచ్చ చొక్కాల వాళ్ళకి ఇళ్ళు లోన్లు ఇవ్వడం ఇవన్నీ చూస్తుంటే ప్రజలు అంటే అందరూ ఓటేసిన తర్వాత అందరూ సమానమైన భావనలో మేమందరం చూసాం. కానీ ఇక్కడ వర్మ గారు నాయకత్వంలో, ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఓన్లీ పచ్చ చొక్కాల వాళ్ళకి ఇవ్వండి కార్యకర్తలని చెప్పడం ఎంతవరకును ఈ పచ్చ చొక్కాల వాళ్ళకి రాబోయే 2 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గుణపాఠం చెప్తుందని మాత్రం మనం చేస్తాం. విశాఖపట్నంలో జరిగే అంతర్జిల్లాల ఫుట్బాల్ పోటీలకు హాజరయ్యే క్రీడాకారులను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అభినందించారు. ఈ సందర్భంగా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని 15 సంవత్సరాల లోపు బాలురు ఫుట్బాల్ టీంను విశాఖలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొంటారు. జిల్లా ఫుట్బాల్ టీం 15 సంవత్సరాల లోపు బాలురు టీం ఎన్నికైంది. ఈ 9, 10, 11 విశాఖపట్నంలో జరిగే ఆంధ్ర రాష్ట్ర ఫుట్బాల్ ఛాంపియన్షిప్కి అంతర్జిల్లాల పోటీలకు ఈ పిల్లలను ఎంపిక చేయడం జరిగింది. దీనికేమో జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారి సమక్షంలో వాళ్ళ శుభాకాంక్షలు తెలియజేశారు. ఫుట్బాల్ టీం ఈ 3 రోజులు ఆడుతుంది. అక్కడ మా టీం 14, 17 బాలు ఇద్దరును, తర్వాత 14 సంవత్సరాల లోపు బాలు ఇద్దరు స్టేట్ టీంకి ఆడారు. ఈ మధ్యనే జాతీయ పోటీల్లో కూడా పాల్గొన్నారు. సీనియర్స్ కూడా ఇద్దరు పార్టిసిపేట్ చేశారు. ఈ టీములందరికీ నాతో పాటు కేలం శ్రీనివాసరావు జాతీయ క్రీడాకారుడు, అలాగే చీరా గంగాధరరావు ఒక ఫుట్బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, అలాగే డెన్నిస్ దామెర్ల, కిషోర్ బాబు వీళ్ళందరూ సహాయ సహకారాలతో, కోచ్ జోగి, డిఎస్పీఓ మురళీ గారి సహాయ సహకారాలతో టీం యొక్క క్రీడా ప్రతిభని ఇంక్రీజ్ చేస్తూ, అలాగే మన జిల్లాలో 4-5 గ్రామాల్లో స్కూల్ లీగ్స్ కూడా కండక్ట్ చేస్తాం. డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో చాలా మళ్ళీ చీరా గంగాధరరావు, పెనుగొండ శ్రీనివాస్ తదితరులు అందరూ ఫుట్బాల్ క్రీడాకారులు, పాత కొత్త క్రీడాకారులు అందరూ జైలుతో ఫుట్బాల్ క్రీడాభివృద్ధికి రాజమండ్రి ఒకప్పుడు మెక్కా ఆఫ్ ఏపీ ఫుట్బాల్గా ఖ్యాతిగాంచింది. మళ్ళీ ఆ ఖ్యాతిని మళ్ళీ తీసుకురావడానికి అందరి సహకారం అవసరం. ఫుట్బాల్ ఏంటంటే వరల్డ్ వైడ్ ఫేమస్ గేమ్ ఇది. దీన్ని మళ్ళీ ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. నా పేరు నాగేంద్ర కిషోర్, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్. ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ కర్రి రామారెడ్డి రచించిన మనలో మనం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం దానవాయిపేట లయన్స్ క్లబ్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యూ విజన్ పబ్లికేషన్ అధినేత ఎస్వి సురేష్ పాల్గొని పుస్తకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కర్రి రామారెడ్డి మాట్లాడుతూ తాను రచించిన మనలో మనం పుస్తకం 3వ పుస్తకం అన్నారు. మనలో ఒకరు పుస్తకాన్ని 2 ఏళ్ల క్రితం ముద్రించామని, ఇప్పుడు మనలో మనం అనే పుస్తకాన్ని రచించినట్లు తెలిపారు. మనలో మనం అనేటటువంటి పుస్తకాన్ని న్యూ విజన్ పబ్లికేషన్స్ అధినేత అయినటువంటి
శ్రీ ఎస్వి సురేష్ గారు ఆవిష్కరించారు. ఇది నా 3వ పుస్తకం. న్యూ విజన్ పబ్లికేషన్ వారిచే ప్రచురించబడినటువంటి 2వ పుస్తకం. ఇదివరకు మనిషి మనసు అనేటటువంటి తెలుగు అకాడమీ వారు ప్రచురించినటువంటి ఒక పుస్తకం ఉంది. ఇది కాక మనలో ఒకరు అనేటటువంటి పుస్తకాన్ని 2 ఏళ్ల నాడు ప్రచురించడం జరిగింది. దానికి ద్వితీయ ముద్రణ కూడా జరిగింది. ఇప్పుడు మనలో మనం అనేటటువంటి పుస్తకం సైకాలజీ టుడేలో గత 15 ఏళ్ళుగా వస్తున్నటువంటి మంత్లీ వచ్చేటటువంటి ఆర్టికల్స్లో కొన్ని ముఖ్యమైనవి ఏరి మొదటి పుస్తకాన్ని 2వ పుస్తకాన్ని సంకలనం చేయడం జరిగింది. నాకు 3500 ఆర్టికల్స్ వివిధ పత్రికల్లో అంటే సైకాలజీ అంశాల మీద, రాజకీయ సామాజిక అంశాల మీద పబ్లిష్ అయినవి ఉన్నాయి. కానీ ఆ ఆర్టికల్స్ అన్నింటినీ కూడా పుస్తకాల రూపంలో తీసుకునేటువంటి ఉద్దేశంతో ఈ ప్రయత్నం మొదలుపెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా పాపులర్ సైకాలజీ అంటే ప్రతి కథ చదువుతుంటే అవును ఈ విషయం మనవాడి గురించే కదా అనేటటువంటిది. దేశంలో రైతులు పడుతున్న ఇబ్బందులు ప్రజలకు తెలియజెప్పి వారికి సహకరించే ఉద్దేశంతో సన్ రైజ్ రైడింగ్ క్లబ్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. రాజమహేంద్రవరం పుష్కరాల రేవు నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ రాజమహేంద్రవరంతో పాటు హైదరాబాద్, బీదర్, కర్నూలు వంటి ప్రాంతాల్లో పర్యటించి తిరిగి నగరానికి చేరుకుంటుంది. ఈ సందర్భంగా సన్ రైజింగ్ క్లబ్ రాజమహేంద్రవరం అధ్యక్షులు విక్రమ్ సందీప్ మాట్లాడుతూ జై కిసాన్ అనే నినాదంతో బైక్ ర్యాలీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నా పేరు విక్రమ్ సందీప్, సన్ రైజర్స్ రైడింగ్ క్లబ్ ఎడ్మిన్ని. మేము ముఖ్యంగా మా ఈ రైడ్ ముఖ్య ఉద్దేశం మన రైతులు పడే కష్టాలు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఇవన్నీ కూడా ప్రజలకి మాకు తెలిసినంత వరకు తెలియజేసి అవేర్నెస్ క్రియేట్ చేసి రైతుల పట్ల సానుభూతి అండ్ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ మేము రైడ్ చేస్తున్నామండి. జై కిసాన్ అన్న స్లోగన్ తోటి చేస్తున్నాం. ఎక్కడి నుంచి? రాజమండ్రి నుంచి, ఇక్కడ నుంచి హైదరాబాద్ టు బీదర్ నుంచి మళ్ళీ కర్నూలు, మళ్ళీ రిటర్న్ హైదరాబాద్, మళ్ళీ రాజమండ్రి. టోటల్ 1500 కిలోమీటర్స్ రైడ్ సార్ ఇది. నేను మా కో రైడర్ పవన్ ఇద్దరు కలిసి వెళ్తున్నాను. రామచంద్రపురం మున్సిపాలిటీలో 21, 25, 17 వార్డుల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 3 వార్డుల్లో సుమారు 3300 మంది ఓటర్లు ఉండగా పట్టణంలో గల రత్నంపేట హైస్కూల్, బాపూజీ మున్సిపల్ స్కూల్, ఇందిరాగాంధీ పురపాలక ఉన్నత పాఠశాలల్లో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 17వ వార్డు తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకం కావడంతో పార్టీ నియోజకవర్గ కేడర్ అంతా అక్కడ మోహరించారు. 17వ వార్డు నుండి పోటీ చేస్తున్న గోపాల్బాబు కొత్తగా చైర్మన్ బాధ్యతలు తీసుకోనున్నట్లు ఎమ్మెల్యే తోట ఇప్పటికే ప్రకటించడంతో టీడీపీకి ఈ వార్డు అత్యంత కీలకంగా మారింది. 21, 25 వార్డులతో పాటు 17వ వార్డుపై ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ గట్టి పోటీ ఇవ్వడం ద్వారా తన సత్తా చాటేందుకు ప్రయత్నించింది. మొత్తానికి మధ్యంతర ఎన్నికలు పార్టీల మధ్య మంచి ఊపును తీసుకొచ్చాయి. 11వ తేదీన అభ్యర్థుల భవితవ్యం తెలియనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి జిల్లాలో పెరుగుతున్న గృహహింస నివారణకు ప్రత్యేక చర్యలు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి ఉద్ఘాటన. కాకినాడ ప్రజల 60 ఏళ్ల నాటి కళ నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్న సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు స్పష్టీకరణ. తిరుమల తిరుపతి దేవస్థానంచే ఈ నెల 22న కాకినాడలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం. టీటీడీ పాలక మండలి సభ్యులు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి వెల్లడి. తాను చేసిన అభివృద్ధి తెలుగుదేశం విజయానికి దోహదం చేస్తుంది. రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ధీమా. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్. చిన్నారులకు మన సంప్రదాయాలు నేర్పడంలో విద్యా సంస్థలు పాత్ర వహించాలి. రామచంద్రపురం డీఎస్పీ మురళీకృష్ణ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.